ఇక్కడో మంచి వెయిట్ ఉన్న సారథి గురించి చెప్పుకోవాలి. ఎవరా అనుకుంటున్నారా? మన రఘు. ఆయన నడిచేస్తుంటే స్టేజ్ ఊగిపోతోంది. ఇక నవ్వించడం మొదలు పెడితే జనాలు ఊగిపోకుండా ఎలా ఉంటారు? రోలర్లా నిదానంగా మొదలుపెట్టి రాకెట్లా రయ్యం దూసుకుపోతానంటున్నాడు. మీ టీం పేరేంటి? రోలింగ్ రఘు. అమ్మ సరి పొద్దున్నే, మధ్యాహ్నం ఏమో ఆ ఎండ దొబ్బుతుంది, సాయంత్రం ఏమో ఎదవ పబ్లిక్ లో గోళ తట్టుకోలేక వస్తున్నా. నన్ను పట్టించుకునే నాదుడే లేడురా బాబు. ఇదోడు ఏరా ఏం చేస్తున్నా? కనబట్లేదా? నేను అదే చెబుతా. స్టిక్ నోబిల్స్ అని రాశారు, కనబడట్లేదా? ఏంటే పేపర్లు అంటించరాదు అని రాశారు, కనపడట్లేదా? కనిపిస్తుందా? మీరు మారర్రా. సరేగాని ఏ సినిమా పోస్టరు? మల్టీ స్టార్ సీతం వాకిట్లో సిరిమల చెట్టు. ఏ చెట్టుకో తగిలిచ్చుకోవచ్చుగా, నా గోడ కంటించకపోతే. అది సరేగాని ఎవరెవరు ఉన్నారో? మహేష్ బాబు, వెంకటేష్ బాబు. ఫోన్లేరా, రోడ్డు మీద వెళ్ళే ఇలాంటి అమ్మాయిలందరూ వాళ్ళని చూస్తున్నప్పుడల్లా నిన్న చూసిన ఫీలింగ్ వచ్చేసింది. ఒరే నా తెలియక అడుగుతాను, అదేంటది? అది నాయక. ఎవరెవరు ఉన్నారు అందులో? అమలాపాలు, గాజులు. అయ్యి బాబారే, అమలాపాలు కొత్త ఫిగర్ రా. తెల్లగా పాల్లాగా నిగనిగలాడిపోతుంటది. అబ్బా ఇదిగో ఏమనుకోకే. ఇదిగో శరణ్ బాబు, నువ్వు కొత్తంత కళ్ళు మూసుకుంటే అమలాపాలు నుంచి అవి మర్చిపోయిన. శరణ్ బాబు నాకు అర్థం కావట్లేదు కానీ మొన్న ఈ మధ్య మీకు పెళ్ళైంది, ఇద్దరు హీరోయిన్లు అవసరమా? నమస్కారం నాగయ్య గారు, బాగున్నారా? ఏంటి సార్ మీరు ఎప్పుడైనా ఊరుకోవద్దు గోడ దూకిసారా? ఏంటి రాజయ్య గారు మీకోసం ఎవరన్నా దూకారా? మీరే దూకేసి ఉంటారులేండి, అలాగే కదా. ఏం చేస్తాం, ఇదండి నా లైఫ్. నాగబాబు గారు, రొటీన్ గా కామెడీ పంచ్తో కాకుండా చిన్న మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను ఇలా గోడల మీ అందరి బిజినెస్లకి ఎండలో నిలబడి ప్రమోషన్ చేస్తా ఉంటా. మీ ఇంటికి దొంగలు పడకుండా నా భుజాలకి గాజు పెంకులు గుచ్చుకుంటుంటాను. మీరు నా గుండెల్లో మేకులు దిగ్గొట్టిన ప్రతిసారి నవ్వుతూ బరాయిస్తున్నారు. కుక్కలు ఉచ్చబోసినప్పుడు తలంచుకొని తడుస్తున్నా, కానీ చదువుకున్న కుక్కలే ఉచ్చపోస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నా. నాగబాబు గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తనదైన స్టైల్లో నవ్వులు వేణుగానాన్ని పంచే మన హీరో వేణు మంచి టైమింగ్తో మొదలుపెట్టి తన నవ్వులతో వండర్స్ చేసేస్తానంటున్నాడు. ఎక్కడో మొదలు పెట్టేసి వేరెక్కడి నుంచో ఇంకెక్కడికో తీసుకుపోతాడన్నాడు మన వేణు. నవ్వుతో కెవ్వు కేక పెట్టిస్తూ తెగ నవ్వించేస్తున్నాడు. టీం పేరు చెప్పలేదు? వేణు వండర్స్. ఏంటండి చైనా ఫోన్ లో కాకికో నిన్ను బొంద పెట్ట, నిన్ను బోర్లే, నిన్ను గడ్డగా పెట్ట, నిన్ను మొలతారని తెంప. తక్కువ మాట్లాడి ఎక్కువ మాట్లాడి నీ టాక్ టైం వేస్ట్ చేసుకోకు. ఏమండి, దీన్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకొని నా బాడీలో ఫిట్ చేసుకున్నానో అప్పటి నుంచి నా లైఫ్ టైం వ్యాలిటీ సంకన అయిపోయిందండి. ఏంది నీ లైఫ్ టైం వ్యాలిటీ సంకన అయిపోయిందా? నీ కోసం నా బాడీ షేప్ సంకన ఆగిపోయింది. ఈ డబ్బాలో నన్ను ఇరికించడం కోసం ఈ కార్నర్ కట్ చేశారు. ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసా? లేకపోతే నా సైజ్ ఏంటో తెలుసా? 36, 24, 36. కావాల్సింది షేపులు కాదే, క్యారెక్టర్. క్యారెక్టర్ ఇంపార్టెంట్. నాగబాబు గారు, దీని ఇన్బాక్స్ లో ఎలాంటి మెసేజ్ ఉంటే తెలుసండి? అన్ని బూత్ మెసేజ్లే. చీచి చీచి చీ. మొన్న పొరపాటున ఒకటి చదివానండి. నేను కాబట్టి బతికున్నానండి. అదే ధనరాజ్ గారు చదివింటే కొట్టుకొని చచ్చిపోయాడు. రోజా గారు, ఈ గ్యాలరీలో ఎంత దరిద్రం ఉంటుంది తెలుసా? అడ్డమైన వీడియోలు, ఫాల్తూ ఎంఎంఎస్లు, గలీజ్ ఫోటోలు ఉంటాయండి. మొన్న పొరపాటున ఒకటి చూశానండి. నేను కాబట్టి తట్టుకున్నాను. అదే చంటిగాడైతే కొట్టుకోకుండానే చచ్చిపోయేవాడు. నా ఓనర్ గాని నాకు చూపించేది, ఏమండి వాడు ఒక్కోసారి ఈ పైన పాకెట్ లో పెట్టాడు, ఒక్కోసారి
ఈ పాకెట్లో పెడతాడండి, అప్పుడప్పుడు వెనక పాకెట్ జోబులో పెడతాడండి. ఆ రోజు ముద్దపప్పు తిన్నామన్న విషయం కూడా మర్చిపోతాడు. ఏంటి 1000 వాళ్ళనా? కాదు, 10,000 వాళ్ళ. సిమ్ రాన్ చాలా బాగా చేశావు. సిను సార్ నైస్ మ్యాన్. అసలు నువ్వు చెప్పిన 2 డైలాగ్స్ చాలా బాగుంది. అసలే నా షేప్ 36, 24, 36. ఓ పక్క ఎండల వేడి పెరుగుతుంటే వీళ్ళంతా నవ్వుల జల్లులతో చల్లారుస్తున్నారు. ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఇప్పటికే 6 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇంత తక్కువ సమయంలోనే ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. ఇక నవ్వము అని భీష్మించుకుని కూర్చున్న వారికైనా మాటలతోనే చెక్కలి గింతలు పెట్టేస్తూ ఇక నవ్వలేం బాబోయ్ అనిపిస్తోంది. గురువారం రాత్రి 9:30 జబర్దస్త్ నవ్వులు చిరునామాగా మారిపోయింది. నవ్వనండి. నవ్వవా? నవ్వవా? నేను నవ్వా. 10 రోజులు మళ్ళీ చేద్దాం. హలో హలో మేడం 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 నేను నవ్వా, నేను నవ్వా. ఆన్సర్ చేయడానికి భాష ఎందుకండి, కత్తుంటే సరి. నేపటి నుంచి చిత్రాలలో హీరోయిన్ గా నటించనున్న రోజా ప్రపంచానికి తప్పిన యుగాంతం. అది రోబో కాదు, రోబోకి 100వ జనరేషన్. చీపో చీపో. ఎన్నిటి మరి వయసు ఎంత ఉంటుందంటో? 80 ఉంటుంది. నీకు తెలిసి 80 రా. బాత్రూమ్ నుంచి బయటకు వస్తే 20.